జన్మత్ అనేటటువంటి ఒక సంస్థ జనవరి 14వ తేదీన వారు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు సంబంధించినటువంటి సర్వే వివరాలని తెలియజేసింది. వారు చెప్పిన ప్రకారం 2024కు సంబంధించినటువంటి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లోనూ అదే రకంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా జనవరి 14వ తేదీ లోపల వారు చేసినటువంటి సర్వే అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు కలిపి వారి యొక్క పొత్తుని డిక్లేర్ చేసిన తర్వాత చేసినటువంటి సర్వేగా వారు పేర్కొన్నారు. సో వారు చేసినటువంటి సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు జరిగితే 47%తో వైఎస్ఆర్సీపీ పార్టీ, 44%తో తెలుగుదేశం, జనసేన కలిపినటువంటి వారి యొక్క పొత్తు, 9% ఏదైతే ఉందో ఆ 9% దేనికి సంబంధించినటువంటిదిగా వారు డిక్లేర్ చేశారు. సో ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు జరిగితే 118 నుంచి 120 స్థానాలు వైసీపీ పార్టీకి, 44 నుంచి 46 స్థానాలు టీడీపీ, జనసేనకు సంబంధించినటువంటి పొత్తుకు సంబంధించినటువంటి వారి యొక్క పొత్తుకి వచ్చేటటువంటి స్థానాలని చెప్పి డిక్లేర్ చేశారు. అంటే ఏ రకమైనటువంటి సర్వేలు చేసినా కూడా ఇవన్నీ కూడా వైసీపీ అనేటటువంటి పార్టీ మాత్రమే రాబోయేటటువంటి రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది అనేటటువంటిది చాలా స్పష్టంగా చెప్పినటువంటి దరిమిలాలో మరొక సంస్థ జన్మత్ అనేటటువంటిది 118 నుంచి 120 స్థానాలు వైసీపీ పార్టీకి, 44 నుంచి 46 స్థానాలు మాత్రమే టీడీపీ, జనసేన పొత్తుకు వచ్చేటటువంటి స్థానాలుగా వారు డిక్లేర్ చేసినారు. అదే రకంగా పార్లమెంటు కనుక ఎన్నికలు జరిగే మాట అయితే పార్లమెంటుల్లో 17 నుంచి 19 స్థానాలు వైసీపీ పార్టీకి, 4 నుంచి 5 స్థానాలు మాత్రమే జనసేన, టీడీపీకి లభించేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి చాలా స్పష్టంగా చెప్పారు. సో రాబోయేటటువంటి రోజుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 60 మంది శాసనసభ్యుల్ని, అదే రకంగా 9 మంది పార్లమెంటు సభ్యుల్ని మార్చినటువంటి నేపథ్యంలో ఇవాళ సామాజిక సమీకరణాలు అనేటటువంటిది తెర మీదకి రావటమే కాకుండా పొలిటికల్ ఇంజనీరింగ్ అండ్ సోషల్ ఇంజనీరింగ్ చాలా సమర్థవంతంగా చేస్తూ వెనుకబడినటువంటి వర్గాల వారందరికీ కూడా పెద్దపీట వేస్తూ రాబోయేటటువంటి రోజుల్లో వెనుకబడిన వర్గాల వారికి రాజ్యాధికారం లభించేటటువంటి రీతిలో వారు చేసినటువంటి ఈ క్యాండిడేట్స్ సెలక్షన్ ఏదైతే ఉందో అది చాలా మంది ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ముద్రగడ పద్మనాభం లాంటి నాయకుడు తాను గడిచినటువంటి 4-5 సంవత్సరాల కాలంగా తెలుగుదేశం పార్టీ కాపులందరినీ కూడా బ్యాక్వర్డ్ కమ్యూనిటీలుగా గుర్తిస్తామని చెప్పి ఎష్యూరెన్స్ ఇచ్చి 2019 ఎన్నికల్లో వారు పవర్లోకి వచ్చిన తర్వాత కాపుల్ని మోసం చేశారు అనేటటువంటి ఆరోపణ తెలుగుదేశం మీద చేశారు. అదే రకంగా జనసేన పార్టీ అనేటటువంటిది గంపగుత్తగా కాపుల ఓట్లని కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళనివ్వ అడ్డుకుంటామనే మాట చెప్పారు. అదే రకంగా కాపులతోనే కాకుండా తన కుటుంబాన్ని, తన భార్యని, తన బిడ్డలందరినీ కూడా చాలా పరుష పదజాలంతో రాయడానికి వీలైనటువంటి లాంగ్వేజ్తో దూషించారని చెప్పారు. అయినప్పటికీ కూడా వారు మళ్లీ తిరిగి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలోకి వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా వచ్చినటువంటి ఆ సమాచారం ఏదైతుందో తప్పనిసరిగా వారి యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచేటట్టుగా ఉంటుంది. మరొకసారి ముద్రగడ పద్మనాభం గారు ఆలోచించాలి. ఇటువంటి అనాలోచితమైనటువంటి ఆలోచనలు, నిర్ణయాలు కూడా వారి యొక్క మిగిలి ఉన్నటువంటి కొద్దిగా ఉన్న ఇమేజ్ని కాస్త పాడు చేస్తాయనేటటువంటి వారు తప్పనిసరిగా గుర్తించాల్సినటువంటి అంశం. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా దాదాపుగా 2,48,000 కోట్ల రూపాయలు అనేక వెనుకబడినటువంటి వర్గాలకి, దళిత వర్గాలకి, అదే రకంగా నిమ్న వర్గాలకి డైరెక్ట్గా ఒక రూపాయి అవినీతి లేకుండా వారి ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి రీతి ఏదైతే ఉందో రాబోయేటటువంటి రోజుల్లో పెత్తందారులను మాత్రమే రిప్రజెంట్ చేసేటటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధికారాన్ని కబళించడానికి చేసే ప్రయత్నాల్ని వెనుకబడిన వర్గాలు, దళిత వర్గాలు అడ్డుకోవాలనేటటువంటిదో ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ఆశ్చర్యం లేదు. ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి గారిని కనుక వారు పోగొట్టుకుంటే రాబోయేటటువంటి రోజుల్లో ఈ వాలంటీర్ల వ్యవస్థ ఉండదు. 69-70 లక్షల మందికి ఏదైతే మొట్టమొదటి తేదీన పొద్దున 6 గంటల లోపల పెన్షన్ అనేటటువంటిది వాడి ఇళ్లకే డబ్బు రూపంలో చేరుతుందో రేపు తప్పనిసరిగా రాదది. 1,000 రూపాయలు మాత్రమే పెన్షన్ వచ్చేటటువంటి స్థితి నుంచి 3,000 రూపాయల పెన్షన్ని 60 మందికి సంబంధించి ఒక్కొక్క వాలంటీరు కేర్ తీసుకుంటే నేపథ్యంలో వారి ఇళ్లకే వచ్చినటువంటి ఆ మనీ ఏదైతే ఉందో రేపు రాబోయేటటువంటి రోజుల్లో తప్పనిసరిగా మళ్లీ పూర్వపు చంద్రబాబు ప్రభుత్వంలో ఆఫీసుల చుట్టూ తిరగటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులకు లంచం ఇస్తే తప్ప
ఆ 1000 రూపాయలు కూడా లేనటువంటి పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ప్రజలందరూ కూడా, ముఖ్యంగా 70 లక్షల మంది పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసుల్లో పెట్టుకోవాల్సినటువంటిది. అదే రకంగా అమ్మఒడి అనేటటువంటి కార్యక్రమంలో పిల్లల చదువులే కాకుండా నాడు నేడు అనే కార్యక్రమంలో బడుల యొక్క రూపాన్నే మార్చి తను 2019వ సంవత్సరంలో ఎప్పుడైతే అధికారం చేతిలో తీసుకున్నాడో కేవలం 32% మాత్రమే లిటరసీ రేట్ ఉండేటటువంటి దానిలోంచి ఇవాళ మొన్ననే కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసినటువంటి లెక్కల్లో కనుక చూస్తే భారతదేశంలోనే కేరళని కూడా దాటుకుని మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటిని కలిపి పేద వర్గాలందరికీ కూడా చదువులు చెప్పిస్తున్నారనేటిని డిక్లేర్ చేశారు. సో భారతదేశంలో చదువుల్లో నెంబర్ 1 స్థానంలో ఉండటం అనేటటువంటిది సాధారణమైన విషయం కానే కాదు. అందుకని ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా ఆలోచించాలి. సో ఇవాళ వెల్ఫేర్ కానీ లేదా డెవలప్మెంట్ కానీ, అదే రకంగా చదువుల విషయంలో కానీ, వైద్యం విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటటువంటిది దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా వెలుగొందుతున్న నేపథ్యంలో ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పినా లేదా పార్లమెంటులో నీతి ఆయోగ్ చెప్పినా కూడా 9% అనేటటువంటిది పేదరికం తగ్గిందని వారే చెప్తున్నారు. సో ఒక పక్క పేదరికం తగ్గటం, ఒక పక్క ప్రజలందరికీ కూడా వెల్ఫేర్ యాక్టివిటీస్ చాలా సమర్థవంతంగా వెళ్ళటం, రైతులందరికీ కూడా రైతు భరోసా కేంద్రాలుగా వెళ్ళటం. సో ఇవన్నీ చూసిన మీదటే ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా వైసీపీ తరఫున ఉన్నారనేటటువంటిది అనేక సంస్థలు చేసినటువంటి సర్వేలు తేటతెల్లమయ్యాయి. ఆల్రెడీ ఇండియా టుడేకి సంబంధించినటువంటి సర్వే సంస్థ ఏదైతే ఉందో చాలా ఖచ్చితంగా వాళ్ళు అంచనా వేసినారు 25కి 25 పార్లమెంటు స్థానాలు వైసీపీకి వస్తాయని. మొన్ననే విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా నిలబడుతున్నటువంటి కేసినేని నాని మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో 100కి 100% తెలుగుదేశం సర్కిల్స్ అనేటటువంటిది ఉండకుండా చేస్తామని శపథం చేశారు. సో అనేక మంది పార్లమెంటుకు నిలబడేటటువంటి వాళ్ళు, అదే రకంగా అసెంబ్లీ స్థానాల్లో కంటెస్ట్ చేసేటటువంటి వాళ్ళు రాజకీయంగా సామాజికంగా కూడా చాలా కష్టపడే మనస్తత్వం ఉన్న వాళ్ళకే టికెట్ లభిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ఆలోచించాలి. వెల్ఫేర్తో పాటు అభివృద్ధిని కూడా జోడుగుర్రాల ముందుకు తీసుకుపోతున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని మరొకసారి ఆశీర్వదించడం అనేటటువంటిదే నిమ్న వర్గాలు, వెనుకబడిన వర్గాలు, దళిత వర్గాలు చేయాల్సిన పని. ఇవాళ జన్మత్ అనేటటువంటి సంస్థ ఏదైతే పర్ఫెక్ట్ గా అంచనా వేసిందో రాబోయేటటువంటి రోజుల్లో మళ్లీ తిరిగి వైసీపీ ప్రభుత్వం మాత్రమే 118, 120 స్థానాల్లో రాబోతుందనేది ఆఖరి లాస్ట్ లైన్ 2019లో ఇదే జన్మత్ సంస్థ 131 స్థానాలు వైసీపీ పార్టీకి వస్తాయని చెప్పిన నేపథ్యంలో ఇంకా ఎక్కువగానే 151 స్థానాలు వచ్చాయి. సో వారు అంచనా వేసినటువంటి 118 నుంచి 120 కాకుండా ఇంకా ఎక్కువగా రావడానికి వాళ్ళ సామాజిక సమీకరణాలను ముందుకు పట్టుకొచ్చి వెనుకబడిన వర్గాలని, దళిత వర్గాలని, ఓపెన్ కేటగిరీలో ఉండేటటువంటి అభ్యర్థులు కూడా మార్చి వెనుకబడినటువంటి వర్గాల వారికి మాత్రమే ప్రయోజనం కల్పించేటట్టుగా చేసేటటువంటి క్యాండిడేట్ సెలక్షన్ ఏదైతే ఉందో తప్పనిసరిగా రాబోయేటటువంటి రోజుల్లో ప్రజలందరూ ఆశీర్వదిస్తారని చెప్పి గట్టిగా నమ్మాల్సిందే. ఇటువంటి ప్రభుత్వాన్ని గనక పోగొట్టుకున్న రోజున పెత్తందారులను మాత్రమే రిప్రజెంట్ చేసేటటువంటి తెలుగుదేశం, జనసేన లాంటి పార్టీలు కనుక మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పరిస్తే పేద వర్గాలు, నిమ్న వర్గాలు, దళిత వర్గాలు, వెనుకబడిన వర్గాలు ఊహించనటువంటి స్థాయిలో కష్టాలు ఎదుర్కొంటారని చెప్పడంలో ఎక్కడా కూడా అతిశయోక్తి లేదు.